ఇక్కడ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి సార్? అంటే ఒక స్టూడెంట్ ఆ. 10వ తరగతిలోనే ఈ విషయాన్ని తేల్చాలా? ఐఐటీకి నేను పనికొస్తానా లేదా అని, లేదా 6వ తరగతి నుంచి, లేదా ఇప్పుడు పుట్టిన శిశువుకు కూడా ఐఐటీ కోచింగ్ ఇచ్చేట్లున్నారు కదా? నేను చెప్పినట్టుగా ఇదంతా మార్కెట్ డ్రివెన్ మేనియా. ఇది ఒక రకంగా చెప్పాలంటే మేనియానే. బట్ దట్ మానియా ఇస్ బ్రింగింగ్ రిజల్ట్స్ అంటారు కదా. ఎక్కడ ఏం రిజల్ట్స్? మన దగ్గర 1, 1, 2 వస్తున్నాయి కదా. కోచింగ్ అంతా తీసేయండి, మొత్తం కోచింగ్ తీసేసి మామూలుగా ఎగ్జామ్ రాయనివ్వండి. ఇప్పుడు ఎవరికి వచ్చినా వాళ్ళకే వస్తాయి. 360 మార్క్స్ 300 మార్క్స్ ఫస్ట్ ర్యాంక్ వస్తే అప్పుడు 150కి వస్తుంది ఎగ్జాక్ట్లీ కదా. సో ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ టు ఐఐటి కెనాట్ చేంజ్ బియాండ్ ఎ లిమిట్. ఇప్పుడు ఈ మార్కెట్ ఫోర్సెస్ వల్ల, ఇంకా పక్కా చెప్పాలంటే నారాయణ చైతన్య అనే, ఐ కెన్ యూజ్ ద వర్డ్స్, వాళ్ళ వల్ల మొత్తం ఎక్స్ప్లాయిట్ అయిపోయింది. ఇంకా కొత్తగా మీరు ఐఐటీని సృష్టించేది లేదు తెలంగాణ ఆంధ్ర. ఒక స్టూడెంట్ వస్తాడు అనుకోండి, నాయన నువ్వు 10th క్లాస్ తర్వాత నువ్వు ఏం అవ్వాలనుకున్నావు అని అడుగుతాం. నేను చాలామంది పిల్లలు ఐ డోంట్ నో అంటారు. కానీ 10th క్లాసే కాదు, 6th క్లాస్ నుంచే అడుగుతున్నాం మనం నువ్వు ఏం కావాలని. ఎస్. అయితే 2019లో కదా మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. అంతే. ఇంకా అంటే చాలా స్టేట్స్ ఇప్పటికి ఇంప్లిమెంట్ చేసి ఉంటాయి. తెలంగాణ లాంటి కొన్ని నాన్ బీజేపీ స్టేట్స్ చేయలేదు ఇంకా. కానీ ఆ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది. అంటే 12th అయ్యేదాకా కూడా స్టూడెంట్కి అన్ని రకాల సబ్జెక్టులు కనుక మనం ఎక్స్పోజ్ చేస్తే స్టూడెంట్కు లేక పేరెంట్కు ఒక అవగాహన వస్తుంది నేను దేనికి వెళ్ళాలి అని.